హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ ఎగ్జామ్స్ 360. సో ఈరోజు మనం ఇండియన్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి టాపిక్స్ చూద్దాము. సో ఈరోజు మనం నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము, దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ని ఈరోజు మనం పరిశీలిద్దాం. ముందుగా జాతీయ ఆదాయము అంటే మన దేశంలో ఏ దేశంలో అయినా కూడా ఆర్థిక కార్యకలాపాలు అనేవి చేస్తూ ఉంటాం. ఏ దేశంలో అయితే ఆర్థిక కార్యకలాపాలు చేస్తూ ఆ ఆర్థిక కార్యకలాపాల నుంచి సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని సాధారణంగా జాతీయ ఆదాయం అని అంటారు. అదే మనం ఇంగ్లీష్లో కనుక చూస్తే ఇట్ ఈస్ ద మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకనామీ అట్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన మొత్తం అంతిమ వస్తు సేవల విలువను స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటారు. దాన్నే మనం జీడిపి అని అంటాం. ఈ జీడిపి కాన్సెప్ట్ నుంచే మనము నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము అనేటటువంటి విషయాన్ని కూడా లెక్కిస్తూ ఉంటాం. ఈ జీడిపిలోనే మనకు 4 ఉంటాయి మొత్తం జీడిపితో కలిపి: జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి. జీడిపి అంటే స్థూల దేశీయ ఉత్పత్తి, ఇది స్థూల జాతీయ ఉత్పత్తి. స్థూల దేశీయ ఉత్పత్తి దేశం లోపల, అంటే భారతదేశం లోపల మనం ఎన్ని వస్తువులు అయితే ఉత్పత్తి చేస్తున్నామో వాటి యొక్క అంతిమ వస్తు సేవల విలువ. జిఎన్పి అంటే భారతదేశానికి చెందిన ఈ జాతీయులు ఎవరైతే ఉంటారో, అంటే భారతదేశానికి చెందిన, భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు, వాళ్ళు సంపాదిస్తున్నటువంటి ఆదాయాన్ని జిఎన్పి, స్థూల జాతీయ ఉత్పత్తి అని అంటారు. సాధారణంగా నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయాన్ని జీడిపిలోనే తీసుకుంటారు, జిఎన్పిలో తీసుకోరు. ఇందులోంచి కనుక డిప్రిషియేషన్ తీసేస్తే, తరుగుదలను తీసేస్తే జీడిపిలోంచి ఎన్డిపి వస్తుంది, జిఎన్పిలోంచి ఎన్ఎన్పి వస్తుంది. ఇవి సాధారణంగా మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీరు నేర్చుకున్నటువంటి బేసిక్స్. సో నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. అయితే ఈ జాతీయ ఆదాయం నుంచి మనం కనుక చూస్తే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎలా రావచ్చు, జాతీయ ఆదాయం అంటే ఏంటి అని అడగడు అలాంటి క్వశ్చన్స్. సో జాతీయ ఆదాయాన్ని లెక్కించటంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు, జాతీయ ఆదాయాన్ని ఎందుకు లెక్కిస్తారు, ఇటీవల కాలంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో వచ్చినటువంటి మార్పులు, ఇటువంటి విషయాలపైనే వాడు క్వశ్చన్స్ని ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అందులోనే భాగంగా అసలు జాతీయ ఆదాయాన్ని ఎందుకు లెక్కిస్తారు అనేటటువంటి అంశాన్ని చూస్తే మీకు ఇక్కడ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి క్లియర్ కట్గా నేను మీకు ఇక్కడ కంటెంట్ అనేటటువంటిది ఇచ్చేసాను. మీరు చూసుకుంటే సైడ్ హెడ్డింగ్స్ పెట్టి కంటెంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఎగ్జామినేషన్లో కూడా ఇలాగే సైడ్ హెడ్డింగ్స్ పెట్టి యాజ్ ఇట్ ఈజ్ రాసినా కూడా చాలా అద్భుతమైనటువంటి మార్కులు వస్తాయి. ఇలా రాస్తేనే వస్తాయి, ఇలాగే రాయాలి. సైడ్ హెడ్డింగ్స్ పెడితే ఏం చెప్పాలని అనుకుంటున్నాం మనం అనేటటువంటిది అర్థమవుతుంది వాడికి. సో ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అంటే ఒక దేశంలో, ఆ దేశంలో ఉన్నటువంటి కంపెనీలు కానీ, లేదా ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులు కానీ, లేదా ఆ దేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక కార్యకలాపాలు కానీ ఏ స్థాయిలో జరుగుతున్నాయి అనేటటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకుంటాం. సో దాన్ని మనం ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అంటే ఆర్థిక పనితీరు. ఒక దేశంలో ఆ దేశ ఆర్థిక పనితీరుని బట్టే ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక ప్రగతిని మనం గుర్తించగలం. ఆర్థిక పనితీరు ఎక్కువగా ఉంటే ఆర్థిక ప్రగతి ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో మనకి ఏముంటుంది, విధానాలు చేసేటటువంటి వ్యక్తులు కానీ, లేదని అనుకుంటే ఆర్థికవేత్తలు కానీ, వీళ్ళు ఒక ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు కాలంలో ఎంత అద్భుతంగా ఎదుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఈ ఆర్థిక పనితీరు ఆధారంగానే మనకి అంచనా వేస్తూ ఉంటారు. సో కాబట్టి ఎందుకు జాతీయ ఆదాయాన్ని మనం లెక్కించాలి అని అంటే ఆ దేశ ఆర్థిక పనితీరును అర్థం చేసుకోవడానికి. 2, విధాన రూపకల్పన. అంటే ఎప్పుడైనా కూడా మనం ఎంత జాతీయ ఆదాయం సంపాదిస్తున్నాం అన్నదాన్ని బట్టే రానున్నటువంటి కాలంలో ఎంత అభివృద్ధి ఈ దేశంలో నమోదు చేయవచ్చు అనేటటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోగలం. సో విధాన రూపకల్పనలు జాతీయ అభివృద్ధికి, జాతీయ ఆదాయ ప్రగతికి అనుకూలంగా కనుక లేకపోతే, విధాన రూపకల్పనలు జాతీయ అభివృద్ధికి, జాతీయ ఆదాయ పెరుగుదలకి కనుక అనుకూలంగా లేకపోతే ఆ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందదు. ఆ కాంటెక్స్లో నేషనల్ ఇన్కమ్ హెల్ప్స్ గవర్నమెంట్స్ అండ్ పాలసీ మేకర్స్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ రిగార్డింగ్ ఎకనామిక్ పాలసీస్. జాతీయ విధానాలను ఏర్పరిచేందుకు జాతీయ ఆదాయం అనేటటువంటి ప్రభుత్వాలకు కానీ, లేదా విధాన రూపకల్పన చేసేటటువంటి వ్యక్తులు, విధాన రూపకర్తలకు కానీ
ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాలి అనేటటువంటి అంశంలో సహాయపడుతుంది. అందుకు మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించాలి. సో దట్ ఈస్ కాల్డ్ పాలసీ ఫార్ములేషన్. ఇంకా మూడోది చూస్తే కనుక రీసోర్స్ అలొకేషన్. వాట్ ఈస్ మెన్ బై రీసోర్స్ అలొకేషన్? వనరుల కేటాయింపు. ఏ పర్టికులర్ ఇండస్ట్రీకి, ఏ రంగానికి ఎంత డబ్బు కేటాయించాలి. సాధారణంగా ఇప్పుడు మన భారతదేశం 3 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారింది. ఇట్స్ ఎ $3 trillion ఎకానమీ. 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారింది. ప్రతి సంవత్సరం దాదాపుగా 6% పెరుగుతోంది. అయితే కొన్ని రంగాలలో అద్భుతమైనటువంటి ప్రగతి ఉంది. రియల్ ఎస్టేట్ లాంటి రంగంలో మనం దగ్గర 20-25% ఉంది. అలాగే మన ఐటీ సెక్టార్లో 25% ఉంది. ఇలా రకరకాల రంగాలు పెరుగుతున్నాయి, కొన్ని రంగాలు తగ్గుతున్నాయి. సో ఇటువంటి ఒక అంశంలో కనుక మనం చూస్తే జాతీయ ఆదాయంలో మనకు వచ్చినటువంటి డబ్బు ఏ రంగాలకు కేటాయిస్తే ఈ పెరుగుతున్నటువంటి 6% కన్నా ఇంకా ఎక్కువగా జీడిపి సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ వెళ్ళినప్పుడే ఆ దేశంలో అభివృద్ధి అనేటటువంటిది సాధ్యం. ఎవరు ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ డబ్బుని బట్టి అభివృద్ధి వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. ఎంతో కొంత అయితే వస్తుంది, పూర్తి స్థాయిలో రాకపోవచ్చు. అంటే 100% మనకి డబ్బులు లాభాలు వస్తే 100% అభివృద్ధి కాకపోవచ్చు. కానీ డబ్బు లేకపోతే అభివృద్ధి అయితే జరగదు. ఎందుకంటే డబ్బు లేకపోతే రోడ్లు వేయలేము, రైల్వే లైన్స్ వేయలేము, అందరికీ విద్యుత్ అందించలేము, అందరికీ నాణ్యమైన విద్య అందించలేము, అలాగే ప్రజా రవాణా చేయలేము, ఏమీ చేయలేము డబ్బు లేకపోతే. సో నౌ ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. మనం ఎన్ని థింగ్స్ చెప్పినప్పటికీ కూడా ధనం మూలం ఇదం జగత్. సో ప్రపంచం చుట్టూ డబ్బు అనేటటువంటి అంశం మీదనే తిరుగుతోంది. ఆర్థిక వ్యవస్థలు డబ్బు వెనకాలే తిరుగుతున్నాయి. ఎందుకంటే మనిషికి వస్తున్నటువంటి నూతన సాంకేతికతలన్నీ కూడా డబ్బు లేకపోతే వచ్చేటటువంటి అవకాశం ఉన్నదా అంటే లేదనే చెప్పాలి. సో అది ఏమీ చెడ్డ విషయం కాదు. బట్ అందులో మనం మన జీవితాలను మెకానికల్గా మార్చుకున్నా ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. సో వనరుల కేటాయింపు ఏ రంగాలకి కేటాయించాలనేటటువంటి అంశం మనం జాతీయ ఆదాయం నుంచి వచ్చినటువంటి లెక్కల ఆధారంగానే మనం చెప్పవచ్చు. అంటే ఏదైనా ఒక అద్భుతమైనటువంటి పరిశ్రమ ఉంది, ఇది జాతీయ ఆదాయానికి అద్భుతంగా సహకరిస్తుంది. సో కాబట్టి ఈ విధాన రూపకర్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ రంగానికి ఎక్కువగా డబ్బులు కేటాయించాలనేటటువంటి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇది కేవలం మనకి మన జాతీయ ఆదాయం ఎంత ఉంది అనేటటువంటి అంశం మీద మాత్రమే మనం చూడగలం. అలాగే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఆదాయానికి సంబంధించి మనం ఎలా పంపిణీ చేస్తాం. అంటే ఇప్పుడు దేశంలో ముఖేష్ అంబానీ గారు ఉన్నారు, ఆయన ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు, ఆయన నుంచి ఎక్కువ ట్యాక్సులు తీసుకుంటుంది గవర్నమెంట్. అలాగే ఎవరో నాలాంటి వాడు ఉన్నాడు, నెలకి ఇన్ని వేల రూపాయలను సంపాదిస్తాడు. ఆ ఇప్పుడు నాలాంటి వాడికి అంటే మనలాంటి వాళ్ళకి, నాలాంటి వాడికి అంటే ముఖేష్ అంబానీతో పోల్చుకుంటే మనం పేదవాళ్ళమే కదా. సో మనలాంటి వాళ్ళకి ప్రభుత్వం కొంత సహాయం చేయాల్సి ఉంటుంది. అది ఏ రకంగా అయినా కావచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ వేయించుకుంటే ప్రభుత్వం దానికి సబ్సిడీ ఇస్తుంది కదా. మీరు కూడా స్కూళ్ళల్లో కానీ కాలేజెస్లో కానీ చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటిది ఇస్తుంది. సో ఆదాయ పంపిణీ అనేటటువంటిది ఎక్కువగా ఆదాయం వస్తున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ప్రభుత్వం సేకరించి వెల్ఫేర్ అనేటటువంటి పేరిట, అంటే ప్రజా సంక్షేమము అనేటటువంటి పేరిట ప్రజలకి ఆ డబ్బును అందిస్తుంది. ఇది ఎలా తెలుస్తుంది మనకి? జాతీయ ఆదాయం లెక్కల బట్టే తెలుస్తుంది మనకి. అంటే మన దేశంలో ఎంత ఆదాయం వస్తుంది అనే దాన్ని బట్టి విధాన రూపకర్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ డబ్బుని ఎలా పంచాలి జనాలకి, అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రత్యక్షంగా పంచుతున్నారు డబ్బుని. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాల్లో చూస్తే కనుక పరోక్షంగా డబ్బులు పంచుతున్నాయి. సో ఆ రకంగా ఏదేమైనప్పటికీ కూడా చివరికి ప్రభుత్వం అనేటటువంటిది వెల్ఫేర్ అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది, అంటే సంక్షేమం అనేటటువంటి విషయం మీద. సో సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి జాతీయ ఆదాయం లెక్కను బట్టే మనం సంక్షేమము లేదా ఈ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఆదాయ పంపిణీ అనేటటువంటి చేస్తాం. సో దానికోసం మనకి ఈ ఆదాయ పంపిణీ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన తెలుగు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫోర్కాస్టింగ్ అండ్ ప్లానింగ్ అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించడం వల్ల మనకు వచ్చేటటువంటిది ఏంటి అంటే, ఇప్పుడు సాధారణంగా మనకి ఇలా ఉంటుంది కదా, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో మనం ఇక్కడ ఉన్నాం, రేపొద్దున ఇంత పెరుగుతుంది, తర్వాత ఆర్థిక వ్యవస్థ కొంత తగ్గే అవకాశం ఉంది, తర్వాత ఇంకా పెరుగుతుంది, తర్వాత ఇంకా పెరుగుతుంది, ఇట్లా ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ వెళ్ళాలి. సో ఈ పర్టికులర్ దాన్ని మనం పోకడ ట్రెండ్ అని అంటాం. అంటే రానున్నటువంటి కాలంలో ఆర్థిక వ్యవస్థ ఎంత పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మనం ఎప్పుడు కూడా ప్రణాళిక వేసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ ప్లానింగ్.
అయితే ఈ ప్లానింగ్ని ఎలా చేయాలి మనం? ప్రస్తుతం మనకు వస్తున్నటువంటి జాతీయ ఆదాయం ఏదైతే ఉందో దీన్ని అనుసరించి, ఆ లెక్కలను అనుసరించి ఎంత జాతీయ ఆదాయం ఆధారంగా ఏ ట్రెండ్ అనేటటువంటిది వస్తుంది అనేది మనం ఆలోచించాలి. దానిని బట్టే రానున్నటువంటి కాలంలో ఎటువంటి ప్రకటనలు, విధాన ప్రకటనలు తీసుకురావాలి, ఎటువంటి విధి విధానాలకు రూపకల్పన చేయాలి, మన దేశంలో పనిచేస్తున్నటువంటి ఈ వ్యాపారస్తులు వీళ్ళందరూ ఉంటారు, లేదా పెట్టుబడిదారులు, వీళ్ళందరికీ మనం ఎటువంటి కార్యాచరణ అనేటటువంటిది ఇవ్వచ్చు, లేదా ఎటువంటి విధానాలను ఇవ్వచ్చు మన దేశంలో వ్యాపారం చేసుకోవడానికి, దానికి సంబంధించినటువంటి వ్యూహాలను భవిష్యత్తు కోసం మనం నిర్మించుకునేటటువంటి ఒక అవకాశం అనేది దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు 5 హెడింగ్లు పెట్టాను. సో మీరు గుడ్డిగా ఏం చేయాలంటే ఈ 5 సబ్ హెడింగ్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 5 సబ్ హెడింగ్స్ని గుర్తుపెట్టుకొని లోపల మీరు ఏదైనా రాయండి ఈ సబ్ హెడింగ్స్కి తగ్గట్టుగా. అలా కాకుండా మీరు దౌడని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే రకంగా కనుక రాస్తే మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉండదు. సో టీఎస్పీఎస్సీలో మీరు మార్క్స్ సాధించాలంటే దిస్ ఇస్ ద వే. సబ్ హెడింగ్స్ పెట్టాలి, అందులో మంచి ఇన్ఫర్మేషన్ రాయాలి, వీలైతే ఫ్యాక్ట్స్ కూడా రాయాలి. నేను ఇంకా ఇక్కడ ఫ్యాక్ట్స్ చూపించలేదు. సో అది. అలాగే మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, మన జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కించవచ్చు, దానికి 3 పద్ధతులు ఉన్నాయి. ఇన్కమ్ అప్రోచ్ అని అంటాం. ఇవన్నీ నేను ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో భాగంగా గతంలో ఇవన్నీ చెప్పున్నాను. కావాలని అనుకుంటే ఒకసారి ఆ పాత వీడియోని తిరగేయండి. సాధారణంగా మనం జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల్లో లెక్కిస్తాం. ఒకటి ఆదాయ పద్ధతి, 2 వ్యయ పద్ధతి, 3 ఉత్పత్తి పద్ధతి. ఆదాయము, వ్యయము, అలాగే వాల్యూ ఎడిషన్ మెథడ్ అని అంటున్నారు, ఉత్పత్తి ముదింపు పద్ధతి అని అంటున్నారు. సో ఇప్పుడు ఆదాయ పద్ధతి అంటే ఏంటి? దేశంలో మొత్తం ఎంత ఆదాయం వస్తుంది ఒక సంవత్సరంలో, దాన్ని లెక్క పెడితే ఆదాయ పద్ధతి. దేశంలో మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, ఈ రెండు ఒకటే. అంటే ఆదాయం వచ్చింది మొత్తం ఖర్చు పెట్టేస్తున్నారని అనుకుంటే ఆదాయము ఖర్చు ఒకటే అవుతాయి. నాకు 100 రూపాయలు ఆదాయం వస్తుంది, 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాను అని అనుకుందాం. అప్పుడు ఆదాయము ఖర్చు రెండు ఒకటే అయ్యాయి కదా. సో ఆదాయ పద్ధతి అయినా ఖర్చు పద్ధతి అయినా ఆన్ పేపరు జాతీయ ఆదాయం ఒకేలా వస్తుంది, కానీ రియాలిటీలో వేరు. ఎందుకంటే నాకు 100 రూపాయలు ఆదాయం వస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టాలని లేదు, 80 ఖర్చు పెట్టి 20 దాచుకుంటా. అప్పుడు ఏమవుతుంది, మీకు ఆదాయ పద్ధతిలోనేమో ఎక్కువ కనిపిస్తుంది జాతీయ ఆదాయము, ఖర్చు పద్ధతిలోనేమో తక్కువ కనిపిస్తుంది మీకు. సో ఈ ఆదాయ పద్ధతి, ఖర్చు పద్ధతి అనేటటువంటి దాని గురించి నేను ఆల్రెడీ గతంలో చేసినటువంటి వీడియోస్ ఒకసారి చూడండి మీరు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఉత్పత్తి కారకాలు అని ఉంటాయి. ఆ ఉత్పత్తి కారకాల్లో చెప్తాం. ఇది ఆదాయము, ఉత్పత్తి కారకాల ఆదాయము ఈజ్ ఈక్వల్ టు ఉత్పత్తి కారకాల ఖర్చు ఈజ్ ఈక్వల్ టు ఉత్పత్తి కారకాల ఉత్పత్తి అంటే అవుట్పుట్. ఈ 3 ఒకటే అవుతాయి. ఆల్రెడీ నేను మీకు ఎప్పుడు ఇలా ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ ఆర్ ప్రాఫిట్ అనేసి చెప్తూ ఉంటాను. సో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అప్రోచ్, దీంతో పాటుగా వాల్యూ యాడెడ్ మెథడ్. ఇటీవల కాలంలో మనం జీడిపి అనే పద్ధతిని తీసేసి జీవీఏ అనేటటువంటి పద్ధతిని తీసుకొచ్చాం. సో జీవీఏ అనేటటువంటి పద్ధతి వాల్యూ యాడెడ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్. సో ఇది జనరల్గా జీవీఏ. జీవీఏ అంటే ఏంటంటే విలువ ముదింపు జోడింపు పద్ధతి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఉందనుకోండి, ఉదాహరణ కారు ఉందనుకోండి, కారుని జీడిపిలో ఎట్లా లెక్కేస్తాము, విలువను జోడించే కొద్దీ లెక్కేస్తాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి కారు తాలూకా స్కెలిటన్ లెక్కేసాం, ఇప్పుడు జీడిపిలో యాడ్ అవుతుంది. అంటే దీని విలువ 1 కోటి రూపాయలు అనుకోండి, లేదా 10 లక్షలు. సో జీడిపి 10 లక్షలు పెరిగినట్టు. దీనికి టైర్లు యాడ్ చేశారు మీరు, 4 టైర్లు 2 లక్షల రూపాయలు అనుకోండి. సో జీడిపికి 2 లక్షలు యాడ్ అవుతుంది. దీని తర్వాత దీనికి ఇంజిన్ పెట్టారు, ఇంజిన్ ఒక 5 లక్షలు అనుకోండి. సో ఇంజిన్ ఇక్కడ 5 లక్షలు యాడ్ అవుతుంది. అంటే జీడిపి అనేది ఎలా యాడ్ అవుతుంది, మీరు విలువను జోడించే కొద్దీ జీడిపి అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక వస్తువు ఉంది, ఈ వస్తువుకి మీరు విలువను జోడించే కొద్దీ జీడిపి పెరుగుతుంది. అంటే ఉదాహరణకి పత్తి, మీరు పత్తిని కొన్నారు 100 రూపాయలు, జీడిపి 100 రూపాయలు పెరుగుతుంది. ఈ పత్తిని 100 రూపాయలు కొని దాన్ని ఒక గుడ్డగా తయారు చేశారు, ఆ విలువ జోడింపు 200 రూపాయలు అయింది. సో జీడిపి 200 రూపాయలు పెరిగినట్టు. దీనికి మళ్ళీ నీట్గా కుట్టి ఒక షర్ట్ తయారు చేశారు, అదొక 300 అయింది. సో జీడిపి మళ్ళీ 300 అయినట్టు. అంటే మీరు ఎంత విలువను జోడిస్తూ ఉంటారో అంత జీడిపి పెరుగుతుంది. గతంలో ఎలా చేసేవాళ్ళం, ఏమి లెక్క వేసేవాళ్ళం కాదు. ఫైనల్గా ఒక షర్ట్, ఈ షర్ట్ విలువ 500, ఇదే జీడిపి. ఇప్పుడు అలా కాదు, విలువను జోడింపు చేస్తున్నాం. అంటే ఏదైనా ఒక వస్తువుని తీసుకుని దానికి విలువను ఎంతైతే జోడిస్తామో అంత జీడిపి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ విలువ జోడింపు పద్ధతిని ఎలా లెక్కేస్తాము, ఎంత విలువను జోడించాం అంటే మొత్తం జోడించినటువంటి విలువ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్, మధ్యలో ఏమైనా పెట్టినటువంటి ఖర్చు. సో దాన్ని తీసేస్తే మనకి జీవీఏ అనేటటువంటిది వస్తుంది, లేదా సింపుల్గా వాల్యూ యాడెడ్ అని వస్తుంది. రైట్, కొంత కన్ఫ్యూజన్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది.
దీని మీద నేను మళ్ళీ వీడియో చేస్తాను, అంటే కొత్త నూతన పద్ధతి అని రేపో ఎల్లుండో వస్తుంది ఆ టాపిక్, అందుకే నేను పైన తేల్చేస్తున్నాను ఇక్కడ. సో వాల్యూ యాడెడ్ మెథడ్ అంటే దీన్ని జీడిపి లెక్కించేటందుకు ఈ మధ్య కాలంలో తీసుకొచ్చినటువంటి పద్ధతి. ప్రతి స్థాయిలోనూ ఉత్పత్తి జరిగేటటువంటి ప్రతి స్థాయిలోనూ ఎంత విలువని జోడిస్తున్నామో దాన్ని జీడిపికి కలిపితే దాన్ని విలువ జోడింపు పద్ధతి అని అంటారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో ఈ విలువ జోడింపు పద్ధతిని వాడే మనం జీడిపిని లెక్క పెడుతున్నాం, రైట్. సో అయితే ఇందులో మనకి సాధారణంగా రైట్ జీడిపిని ఎలా లెక్క కడతారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఆఫ్ జీడిపి గురించి రాయమన్నాడు అనుకోండి. మొట్టమొదటిసారి ఈ జీడిపి అనేటటువంటి పద్ధతిని ప్రవేశపెట్టింది 1937లో అమెరికా కాంగ్రెస్లో ఒక రిపోర్ట్ వచ్చింది. ఎందుకంటే 1929 ఆ ప్రాంతంలో అమెరికాలో గ్రేట్ డిప్రెషన్ అనేది ఒకటి వచ్చింది. ఆ టైంలో చాలా రీసెర్చ్లు జరిగాయి. అక్కడ జీడిపి అనేటటువంటి దాన్ని మొట్టమొదటిసారి తీసుకొచ్చారు. సో దీన్ని ఆ రోజు ఉన్నటువంటి కజ్నట్ అనే ఒక ఆర్థికవేత్త ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడ? నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్. సో దానికి అప్పట్లో ఆయన ఇచ్చినటువంటి డెఫినేషన్ ఇది. ఒక ఆర్థిక వ్యవస్థలో మొత్తం అంతిమ వస్తు సేవల విలువ, దానిని జీడిపి అని అంటారు. దీన్ని ఎలా లెక్క పెడతాం? ఇంకా ఇలా లెక్క పెడతాం. C+G+I+X-M అనేటటువంటి పేరిటి చెప్తాము. లేదా ఇంకా రకరకాల ఇన్కమ్ అప్రోచ్ అయితే ఎంప్లాయీస్కి ఇచ్చేటటువంటి కంపన్సేషన్ అంటే శాలరీస్ కానీ, రెంట్లు కానీ, వడ్డీలు కానీ, ప్రొప్రైటరీస్ ఇన్కమ్ కానీ, కార్పొరేట్ లాభాలు కానీ, ట్యాక్సెస్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ఇంపోర్ట్స్ కానీ మనం ఇస్తున్నటువంటి రాయితీలు తీసేస్తే జీడిపి ఇన్కమ్ అప్రోచ్లో వస్తుంది. సాధారణంగా పుస్తకాలు చదివినటువంటి వ్యక్తులు ఇన్కమ్ అప్రోచ్ అంటే ఇంతకు ముందు చూపించినటువంటి ఇన్ఫర్మేషన్ రాస్తారు కానీ ఈ డేటా రాయరు. మీరేం చేయాలి? ఈ ఈక్వేషన్ని మొత్తంగా మీరు బట్టి కొట్టాలి. సార్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? గుర్తుపెట్టుకునేది ఏం లేదు, మొత్తం బట్టి కొట్టండి. యాజ్ ఇట్ ఈజ్ ఇన్కమ్ అప్రోచ్ రాయగానే ఈ ఈక్వేషన్ వేసేసేయండి, మంచి మార్క్స్ వస్తాయి. సో ఇన్కమ్ అప్రోచ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ ఈక్వేషన్ వేయాలి. బికాజ్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఫ్యాక్ట్స్ ఆర్ స్టాట్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన పేర్లు ఇవన్నీ, నేమ్స్ కదా. సో యాజ్ ఇట్ ఈజ్ బట్టి కొట్టండి, కొన్నిసార్లు బట్టి కొట్టాల్సిందే. సో ఇది రాయాలి. అలాగే ఎక్స్పెండిచర్ అప్రోచ్ అంటే ఆల్రెడీ ఇందాక చెప్పింది C+G+I+X-M. ఇది సాధారణంగా అందరూ అన్ని పుస్తకాల్లోనే చదువుతారు. సో ఇది మనకు తెలుసు. సో అందుకే సింపుల్గా చెప్పేస్తాను. సి అంటే పర్సనల్ కన్జంప్షన్, అంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాము. ప్రైవేట్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత పెట్టుబడులు పెడుతున్నారు. ప్రభుత్వం మన మీద ఎంత డబ్బులు ఖర్చు పెడుతోంది, ఎంత పెట్టుబడులు పెడుతోంది, మనం చేసినటువంటి ఎగుమతులు ఎంత, దిగుమతులు ఎంత, వాటి యొక్క నెట్ నికరం ఎంత ఉంది. సో దీన్ని ఎక్స్పెండిచర్ మెథడ్ అని అంటాం, అంటే వ్యయ పద్ధతి. వాల్యూ యాడెడ్ అప్రోచ్ అంటే ఏమంటారు? మనకి జీడిపిని వాల్యూ యాడెడ్ అప్రోచ్లో ఎలా లెక్క పెడతాం? జీడిపి అంటే ఎంత విలువ జోడింపు జరిగింది, విలువ జోడింపు 1, విలువ జోడింపు 2, విలువ జోడింపు 3, ఇలా ఎన్ని విలువలు జోడిస్తే ఒక వస్తువు తయారు చేయడానికి. అంటే విలువను జోడించడం అంటే ఏంటి? ఈ షర్ట్ ఉంది, ఈ షర్ట్ ముందు ఒక పత్తిది అంతే కదా, దూది. సో ఈ పత్తికి విలువను జోడిస్తే గుడ్డ అవుతుంది, ఈ గుడ్డకు విలువను జోడిస్తే చొక్కా అవుతుంది. ఈ చొక్కా నీట్గా ఇస్త్రీ చేసి బటన్స్ వేసి దీనికి బ్రాండ్ తగిలిస్తే ఫైనల్గా రెడీమేడ్ షర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, పత్తిలాగా కొన్నారనుకోండి మీరు 100 రూపాయలు, షర్ట్ కొంటే 2000 రూపాయలు. మరి 100 రూపాయలు 2000 రూపాయలు ఎలా అయింది? విలువను జోడించాం. 100 రూపాయల నుంచి గుడ్డమగా మారడానికి ఒక 1000 నుంచి చొక్కాగా మారడానికి ఒక 500. సో 1500, 1600, చివరికి షర్ట్ లాభం ఇవన్నీ వేసుకుంటే ఒక 400, మొత్తంగా 2000 రూపాయలు. సో విలువను జోడిస్తున్నాం. అంటే పత్తికి విలువను జోడిస్తే గుడ్డ అయింది, గుడ్డకు విలువను జోడిస్తే చొక్కా అయింది, చొక్కాకి బాగా విలువను జోడిస్తే ఒక బ్రాండెడ్ షర్ట్ అయింది. ఇలా ఎంత విలువను జోడిస్తున్నాము అనేది లెక్క పెడతాం. ఇప్పుడు వాడుతున్నటువంటి పద్ధతి 2015 నుంచి విలువ జోడింపు పద్ధతి. ఇలాగే వెయ్యాలి. ఇగో ఈ ఈక్వేషన్ పడాలా, లేకపోతే మార్క్స్ పడవు. దాట్ ఈక్వేషన్ మస్ట్ బి ఇన్ యువర్ ఆన్సర్ షీట్, రైట్. సో విలువ ఆధారిత విధానము అని అంటారు దీన్ని, లేదా విలువ జోడింపు పద్ధతి. అలాగే మనకి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అని అంటాం. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి భారతీయులు ఎంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారు, అలాగే విదేశాలలో ఉన్నటువంటి భారతీయులు ఎంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అంటే కేవలం భారతీయులు సంపాదిస్తున్నటువంటి ఆదాయం ఎంత, కేవలం
భారతీయులు సంపాదిస్తున్న ఆదాయము అంటే ఏంటి? మన దేశంలో భారతీయులు సంపాదిస్తున్న ఆదాయము ప్లస్ విదేశాల నుంచి భారతీయులు సంపాదిస్తున్న ఆదాయము. సో సాధారణంగా జీడిపి ప్లస్ ఆర్ మైనస్ అని వేయాలి. ప్లస్ అని వేసేసారు, ప్లస్ రావాలని లేదు కదా, మైనస్ కూడా రావచ్చు. సో జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అని అంటే స్థూల జాతీయ ఉత్పత్తి అంటే ఒక దేశంలో లేదా ఒక ఆర్థిక వ్యవస్థలో ఆ దేశ పౌరులు ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల విలువ ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల విలువను స్థూల జాతీయ ఉత్పత్తి అని అంటారు. సో జిఎన్పి, రైట్. అలాగే ఎన్డిపి అంటే ఏం లేదు, జీడిపిలోంచి డిప్రిషియేషన్ తీసేయండి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశీయ ఉత్పత్తిలోంచి తరుగుదలను తీసేస్తే ఎన్డిపి, రైట్. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నికర దేశీయ ఉత్పత్తి, సేమ్ అది కూడా. ఎన్ఎన్పి ఎలా వస్తుంది? జిఎన్పిలోంచి అది తీసేస్తే ఎన్ఎన్పి వస్తుంది. సో ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం సంపాదించేటటువంటి మొత్తం ఆదాయం అంటే ఒక రకంగా జీడిపినే నేషనల్ ఇన్కమ్ అని అంటాం. కాకపోతే ఇక్కడ జీడిపితో పాటుగా వేరే దేశాల నుంచి మన దేశానికి వస్తున్నటువంటి ఆదాయాన్ని కూడా మనం నేషనల్ ఇన్కమ్గా లెక్కేస్తాం. అంటే కరెక్ట్గా చెప్పాలంటే నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయము అంటే మన దేశంలో నికరంగా మనం సంపాదిస్తున్న ఆదాయము ప్లస్ మన దేశానికి మన దేశస్తులు బయట నుంచి సంపాదించి పెడుతున్నటువంటి ఆదాయము, దీన్ని నేషనల్ ఇన్కమ్గా వేస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయము. సో ఇట్ రిప్రజెంట్స్ టోటల్ ఇన్కమ్ ఎర్న్డ్. చూడండి, దేశం యొక్క సరిహద్దు లోపల ఉత్పత్తి కారకాల ద్వారా సంపాదించిన ఆదాయము ఇది వ్యక్తులు మరియు వ్యాపారాలు సంపాదించిన అన్ని వేతనాల లాభాలు అద్దెలు మరియు వడ్డీలు మొత్తం విలువను కొలుస్తుంది. అంటే ఇక్కడ ఉత్పత్తి కారకాల గురించి రాశాడు. సో దాంతోపాటుగా నేషనల్ ఇన్కమ్ అని అంటే మనం సంపాదిస్తున్నటువంటి జీడిపిని మైనస్ డిప్రిషియేషన్ అంటే నికర దేశీయ ఉత్పత్తి ప్లస్ నికర విదేశీ కారక ఆదాయము అంటే విదేశాలలో ఉండి మన దేశానికి మన దేశీయులు పంపిస్తున్నటువంటి ఆదాయాన్ని జాతీయ ఆదాయము, ఇప్పుడు ఉన్నటువంటి డెఫినేషన్ నేషనల్ ఇన్కమ్ అని అంటాం. సో ఇందులో అనేక రకాలైనటువంటి డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి జీడిపి డిఫ్లేటర్ అంటే దీన్ని సాధారణంగా మన దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి ఇది ఉపయోగపడుతుంది. లేదా జీడిపి ద్వారా మన దేశంలో ఉన్నటువంటి ధరలలో వచ్చిన మార్పులను కొలవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో మళ్ళీ ఈక్వేషన్ కరెక్ట్గా వేయాలి మీరు. నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100 ఇది దాని యొక్క ఈక్వేషన్. దాన్ని జీడిపి డిఫ్లేటర్ అని అంటారు, ప్రతి ద్రవ్యోల్బణ సూచిక. సో దీన్ని ఇక్కడ రియల్ జీడిపి అని ఒకటి ఉంది, రియల్ జీడిపి అండ్ నామినల్ జీడిపి. సో రియల్ జీడిపి నామినల్ జీడిపి అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ జీడిపికి కూడా నేను మీకు ఈక్వేషన్ ఇచ్చాను. బట్ రియల్ జీడిపి అంటే ఏంటంటే మనం ఒక ఆధార సంవత్సరాన్ని ఫిక్స్డ్ ఇయర్ని తీసుకుంటాం. అంటే ఇప్పుడు 2023లో రియల్ జీడిపి ఎంత ఉంది అంటే 2012లో ధరలు ఎంత ఉన్నాయి అన్నదాన్ని బట్టి ఇప్పుడు మనం ఎన్ని ఉత్పత్తులు చేసాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎన్నో ఉత్పత్తులు చేసి ఉంటాం. ఈ ఉత్పత్తులను 2012 ధరల ప్రకారం లెక్కిస్తాం. అంటే ఇప్పుడు 2012లో ఏవో ధరలు ఉంటాయి, 2023లో మనం కొన్ని వస్తువుల్ని ఉత్పత్తి చేసి ఉంటాం. సో 2023లో ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని 2012 ధరలతో లెక్కిస్తాం. దీనివల్ల ఏమవుతుంది, 2012లో ఎగ్జాంపుల్కి మనకి 2012లో మనకి జీడిపి ఎంత వచ్చి ఉండొచ్చు, ఉదాహరణగా తీసుకోండి. 2012లో మనకి జీడిపి లెట్సే ఒక 500 వచ్చింది అనుకోండి. 2023లో అవే ధరలతో లెక్కిస్తే మనకి 750 వచ్చింది అనుకోండి. అప్పుడు ఎంత అయింది, జీడిపి 50% పెరిగినట్టు. అర్థమవుతుందా? అంటే 2012లో ఉన్న ధరల ప్రకారం 2023లో మనం ఎన్ని ఎక్కువ వస్తువుల్ని ఉత్పత్తి చేసాం దాన్ని రియల్ జీడిపి అని అంటాం. అంటే మనం ఉత్పత్తి చేసినటువంటి అన్ని వస్తు సేవల విలువను ఒక ఫిక్స్డ్ ఇయర్ని తీసుకొని మనం లెక్క పెడితే దాన్ని రియల్ జీడిపి అని అంటాం. ఇందులో అసలు ద్రవ్యోల్బణం ఉండదు. అంటే ద్రవ్యోల్బణం పెరిగినా దాన్ని మనం కట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక వస్తువు ఉందండి 100 రూపాయలు, ఈ వస్తువు 150 రూపాయలు అయిందనుకోండి, 50 రూపాయలు పెరిగిన విలువ ఇది. సో దీన్ని కూడా తీసేస్తారు, అంటే ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేస్తారు ఇక్కడ. సో ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసినటువంటి జీడిపి అంటే జీడిపి దట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ అట్ కాన్స్టెంట్ ప్రైసెస్,
స్థిర ధరల వద్ద లెక్కించిన జీడిపిని రియల్ జీడిపి అని అంటారు. ప్రస్తుత ధరల వద్ద లెక్కించినటువంటి జీడిపిని ఏమంటాం మనం? ప్రస్తుత ధరల వద్ద లెక్కించినటువంటి జీడిపిని నామినల్ జీడిపి అని అంటాం. సో నామినల్ జీడిపి అంటే ఏంటి? స్థిర ధరల వద్ద కాదు, ప్రస్తుత ధరల వద్ద. అంటే 2023లో ఉన్నటువంటి జీడిపిని కరెంట్ మార్కెట్ ప్రైసెస్, ప్రస్తుత ధరలు ఎంత ఉన్నాయి అన్నదాని వద్ద కనుక మనం లెక్కిస్తే దాన్ని నామినల్ జీడిపి అని అంటాం. దాని ఈక్వేషన్ మీకు ఇక్కడ వేసాను. ఈ ఈక్వేషన్ని మీరు రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్లో. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు జీడిపి పైన విమర్శలు 1950 నుండి కూడా చాలామంది ఆర్థికవేత్తలు జీడిపి పైన చాలా విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే జీడిపి ఎంత ధనం సంపాదించాం అన్నది చెప్తుందేమో తప్ప ఎంత అభివృద్ధి జరిగింది అనేటటువంటిది చెప్పదు. దానికి సంబంధించి జీడిపి వచ్చినటువంటి విమర్శలు అంటే ఒక దేశంలో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థాయి గురించి జీడిపి చెప్పదు. మీరు గుర్తుపెట్టుకోండి, సబ్ హెడ్డింగ్సే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కింద ఇచ్చాను, బాగా చదువుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ పాయింట్. కానీ సబ్ హెడ్డింగ్స్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. 2 ఎన్వైర్మెంటల్ సస్టైనబిలిటీ అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఏ స్థాయిలో ఉంది, వాతావరణంలో ఉన్న ఇబ్బందుల్ని జీడిపి చూస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అడవులు నరికేసి అద్భుతమైనటువంటి ఎగుమతులు చేసాం, బాగా డబ్బు వచ్చింది. కానీ అడవులు నరికేయడం వల్ల నీ వాతావరణం దెబ్బతిందిగా. ఇది మరి జీడిపి లెక్క పెడుతుందా? లెక్క పెట్టదు కదా. ఆ ఎన్వైర్మెంటల్ సస్టైనబిలిటీ అంటే పర్యావరణ స్థిరత్వం గురించి జీడిపి చెప్పదు. అలాగే ప్రజల యొక్క శ్రేయస్సు గురించి జీడిపి చెప్పదు. 3, ఎంత ఎకనామిక్ బెనిఫిట్స్ కోసం అంటే ఆర్థిక ప్రయోజనాల కోసం ఎంత ఎక్కువగా మనము మన చుట్టూ ఉన్నటువంటి వనరుల్ని వేస్ట్ చేశాము, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని దెబ్బతీసాము, మన చుట్టూ ఉన్నటువంటి ఎన్ని విషయాలను వ్యర్థాలుగా మార్చాము. సో ఇవన్నీ కూడా ఎకనామిక్ బెనిఫిట్స్, కౌంటింగ్ కాస్ట్ అండ్ వేస్టేజ్ ఎకనామిక్ బెనిఫిట్స్లో వస్తాయి. అలాగే ఎక్స్క్లూజన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ ఎకనామీ అంటే భూగర్భ ఆర్థిక వ్యవస్థ కాదు, అవినీతి ఆర్థిక వ్యవస్థను మినహాయించడం. సాధారణంగా మన దేశంలోనే కాకుండా ఏ దేశాల్లో అయినా నల్లధనం అనేటటువంటిది ఉంటుంది. ఇది అసలు జీడిపిలో లెక్కెట్టం నల్లధనాన్ని. సో దీన్ని పక్కకు తీస్తారు. నల్లధనంలో అసలు కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, లక్షల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి నల్లధనంలో. సో ఈ నల్లధనాన్ని జీడిపిలో లెక్క పెట్టకపోవడం వల్ల కూడా భారతదేశం తాలూకా జీడిపి తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో జీడిపి మనకి కరెక్ట్గా లెక్కలు ఇవ్వట్లేదు, ఎంత నల్లధనంతో కూడినటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఇది జీడిపి ఏ రోజు చెప్పదు. అలాగే దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ దాదాపుగా 7 క్వశ్చన్స్ వచ్చాయండి గతంలో. యూపీఎస్సీలో అయితేనేమి, ఏపీపీఎస్సీలో అయితేనేమి, అన్ని పిఎస్సీలు కలిపి తీసుకుంటే 7 క్వశ్చన్లు వచ్చాయి. దీనికి సంబంధించిన తెలుగు క్వశ్చన్స్ కూడా నేను మీకు ఇక్కడ ఇచ్చాను. సో చాలా ఈజీ టాపిక్. నేను ఎందుకు వేగంగా చెప్తున్నానంటే మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకి నాలెడ్జ్ కన్నా కూడా రైటింగ్ ఇంపార్టెంట్. సో మీ టైంని నేను వేస్ట్ చేయాలని అనుకోవట్లేదు. నేను చాలా ఓపికగా ఇదే క్లాస్ని 5 గంటలు కూడా చెప్పచ్చు, కానీ దానివల్ల మీకు ఉపయోగం లేదు. సో మీరు యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నారు అంటే మీ యొక్క సమయాన్ని వృధా చేయకుండా మీకు ఎలా ఉపయోగపడాలి అనేటటువంటిది నా తాపత్రయం. అందులోనే భాగంగా మీకు వేగంగా ఎక్కువ కంటెంట్ని ఇవ్వాలి అనేటటువంటిది నా ఆలోచన. సో అందులోనే భాగంగా తక్కువ సమయంలో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేటటువంటి నా ప్రయత్నాన్ని గుర్తిస్తారని అనుకుంటూ దయచేసి ఆన్సర్స్ రాయండి. మీ యొక్క ఎగ్జామినేషన్లో మంచి పరిణితితో కూడినటువంటి సమాధానాలు రాసేటటువంటి టాలెంట్ని పెంచుకోండి. సో అది ఈరోజు నేషనల్ ఇన్కమ్ గురించి చెప్పినటువంటి టాపిక్స్. దీని కంటిన్యూషన్ మళ్ళీ మనం రేపటి క్లాస్లో చూద్దాం. రైట్ యువర్ ఆన్సర్స్, సెండ్ టు అవర్ వాట్సాప్, and those who wants to join the test series you can call to the below number. So thank you, have a nice day.